హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మన క్యాలెండర్స్ కి సంబంధించి జనరల్ గా సంవత్సరాలలో క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది అనేది మనకు తెలుసు, కానీ ఒక సంవత్సరంలో ఏ 2 నెలలకి సేమ్ క్యాలెండర్ ఉంటుంది అని చెప్పి అడిగినప్పుడు కొంచెం డిఫరెంట్ గా కొత్తగా అనిపిస్తుంది అనమాట. సో చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏ విధంగా చాలా సింపుల్ గా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. సో చూడండి, ఒక లీప్ సంవత్సరంలో ఏ 2 నెలలకు ఒకే క్యాలెండర్ ఉంటుంది అని చెప్పి అడిగాడు అనమాట. సో ఇలా అడిగినప్పుడు మన ఆన్సర్ ఏమవుతుందంటే, ఏ 2 నెలల మధ్య మనకు ఆడ్ డేస్ అంటే విషమ రోజుల యొక్క వ్యత్యాసం గనక 7 గానీ 0 గానీ వస్తాయో ఆ 2 నెలల మధ్య మనకు సేమ్ క్యాలెండర్ ఉంటుంది అని చెప్పి మనం తీసుకోవచ్చు. అది ఎలా చెక్ చేయాలి అనేది మనం చూద్దాం. సో చూడండి, ఫస్ట్ ఆప్షన్ మనం గనక తీసుకుంటే ఫిబ్రవరి ఆగస్ట్ ఇచ్చాడు. అంటే ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేసి ఆగస్టుకి ముందున్నటువంటి నెల వరకు మనం ఆడ్ డేస్ అంటే విషమ రోజులను కలుపుకోవాలి. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తాం. ఫిబ్రవరి అంటే లీప్ సంవత్సరం కదా, ఫిబ్రవరిలో 29 రోజులు ఉంటాయి కాబట్టి ఎన్ని విషమ రోజులు ఉంటాయి? ఒక విషమ రోజు ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఫిబ్రవరి తర్వాత మార్చ్ 31 రోజులు కాబట్టి 3 విషమ రోజు. మార్చ్ తర్వాత ఏప్రిల్ 30 కాబట్టి 2 విషమ రోజులు ఉంటాయి. ఏప్రిల్ తర్వాత మే, సో మేలో మనకు 31 రోజులు ఉంటాయి కాబట్టి 3 విషమ రోజులు. మే తర్వాత జూన్ 30 కాబట్టి 2 విషమ రోజులు. సో జూన్ తర్వాత జూలై కాబట్టి జూలై అంటే 31 రోజులు ఉంటాయి కాబట్టి 3 విషమ రోజులు. ఇక్కడ విషమ రోజులు కలిపేటప్పుడు చూడండి, కలిపేటప్పుడు 1 + 3 + 3ని మనం 7 గా తీసుకోవచ్చా లేదా? ఎస్. 7 ఎప్పుడైనా వస్తే 7 రోజుల్లో ఎన్ని విషమ రోజులు ఉంటాయి? 0 ఉంటాయి కాబట్టి ఈజీగా క్యాన్సిల్ కొట్టచ్చు. అందుకే క్యాన్సిల్ కొట్టా. నెక్స్ట్ 2 + 2 4, 4 + 3 0. సో ఇక్కడ కూడా 7 వస్తుంది కాబట్టి 2 + 2 అంటే 4, 4 + 3 వచ్చేసి 7 కాబట్టి అగైన్ 7 రోజులు మళ్ళీ విషమ రోజులు 0. అంటే ఓవరాల్ గా ఇక్కడ ఆడ్ డేస్ ఎన్ని వచ్చాయి చూడండి, 0 వచ్చాయి. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఫస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ మంత్ కి బిఫోర్ వరకు మనం చెక్ చేసినట్టయితే ఆడ్ డేస్ యొక్క సంఖ్య 0 వస్తే ఆ 2 నెలల మధ్య సేమ్ క్యాలెండర్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్నకి సరైన జవాబు ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్. ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ షార్ట్ కట్స్ కోసము మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు.